భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 18వ అధ్యాయము. దీనజన బాంధవుడు. కష్టాలలోనే భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కుంతీదేవి ఎంతో ఆనందంతో శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్త, నీకింకా ఏమి కావాలో కోరుకో, నేనిస్తా అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నా కుమారులు అడవిలో కందమూలాలు తింటూ పడరాని పాట్లు పడటం చేతనే నీవు నిరంతరము వారి వెంట ఇంట జంట ఉండి కాపాడుతూ వచ్చావు. కాబట్టి నీ అండదండలు, నీ ఆప్యాయత, నీ సామీప్యము నాకు కావాలంటే నిరంతరము నీవు నాకు కష్టాలనే ప్రసాదించు అని ప్రార్థించింది. ఇటువంటిదే సత్యసాయి చరిత్రలో కూడా ఒక చక్కని సంఘటన ఉన్నది. ఒక సంవత్సరం భగవాన్ బాబా ఊటీలో సమ్మర్ క్లాసులు జరపటానికి నిశ్చయించి విద్యార్థుల్ని అక్కడికి తీసుకుని వెళ్ళారు. సమ్మర్ క్లాసులు పూర్తి అయిన తర్వాత బెంగళూరు బయలుదేరే ముందు బాబా పిల్లలతో, మీరు ఎలాగూ ఊటీ వచ్చారు కనుక ఒకసారి సైట్ సీయింగ్కి వెళ్ళిరండి, భగవంతుని సృష్టిలోని వింతలను చూసి రండి అన్నారు. వారు, మా వెంట మీరు కూడా రావాలి, లేకపోతే మేము వెళ్ళము అని పట్టుపట్టారు. అక్కడ స్వామితో ఫోటోలు తీసుకోవాలని వారి ఉద్దేశము. అప్పుడు స్వామి సరేనని బస్సులు ఏర్పాటు చేసి ఊటీలో దొడ్డబెట్ట అనే ప్రదేశం ఉంది. అది 8,000 అడుగుల ఎత్తులో ఉంది. మీరు ముందుగా దొడ్డబెట్ట వెళ్ళండి, మీరు బస్సులు దిగి ఫోటోలకు సిద్ధమయ్యే లోపల నేను వస్తాను అన్నారు. వారందరూ బయలుదేరిన తర్వాత భగవాన్ బాబా నందనవనం నుంచి కారులో దొండబెట్ట బయలుదేరారు. బాబా బయలుదేరిన తర్వాత ఎవరో 2 యువకులు స్వామిని చూడాలని నందనవనం చేరుకున్నారు. స్వామి నందనవనంలో లేరు, దొడబెట్ట వెళ్ళారని తెలిసింది. ఎలాగైనా స్వామిని చూడాలని వారు మోటార్ సైకిల్పై స్పీడుగా స్వామి కారు వెనక వస్తున్నారు. ఎవరీ పిల్లలు ఇంత స్పీడుగా వస్తున్నారేమిటి, ఎవరో రౌడీలు కావచ్చు అన్నారు కారులోని కొందరు. కాదు, తెలియకుండా మాట్లాడకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నారు స్వామి. ఒక మలుపు దగ్గరికి వచ్చేసరికి వారు స్వామి కారు ప్రక్కకు వచ్చి స్వామిని చూడాలనే ఆతృతతో స్పీడుగా దగ్గరకు వచ్చేశారు. కానీ ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ తప్పటం చేత మోటార్ సైకిల్ క్రింద పడిపోయింది. దానితో పాటు వారిద్దరూ పడిపోయారు. తక్షణమే స్వామి కారు ఆపి వారి దగ్గరికి పోయి వారికి అంటుకున్న మట్టిని తుడిచి, నాయనా ఏమైనా దెబ్బ తగిలిందా, ఎందుకింత స్పీడుగా వచ్చారు, ఇలా రాకూడదు, స్వామిని చూడాలనుకుంటే నందనవనమునకు రావచ్చు కదా అని కారులో ఉన్న 2 కమలా ఫలాలను వలిచి వారికి పెట్టారు. అప్పుడు ఆ కాలేజీ పిల్లలు, స్వామి మీ దర్శనం కోసం మేము వచ్చాము, ఈ మోటార్ సైకిల్ పైనుంచి మేము పడిపోవడం చేత మాకు కేవలం దర్శనమే కాదు, స్పర్శన సంభాషణలతో పాటు ప్రసాదం కూడా లభించింది. నిజంగా మేము క్రింద పడకపోయి ఉంటే స్వామి కారు దిగి మా దగ్గరకు వచ్చి తలలను నిమిరి ఇంత ఆప్యాయంగా పలకరించేవారా, కనుక స్వామి ఎన్ని రకములైన కష్టములను మాకిచ్చినా సరే మీ దర్శన స్పర్శన సంభాషణలు మాకు అనుగ్రహించండి, అందుకోసం ఏ కష్టాన్నైనా అనుభవించటానికి మేము సిద్ధమే అన్నారు. ఈ ప్రేమమయమైన సన్నివేశం గురించి చెప్పి భగవాన్ బాబా, ఇలా భగవంతుడు మనల్ని కష్టాల్లో చూసినంత ఆప్యాయంగా సుఖాల్లో చూడడు, అయితే సుఖాలలో కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. భగవంతుని దృష్టిలో కష్టసుఖాలు 2 సమానమే. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించిన వారికి ఎటువంటి కొరత ఉండదు. నమ్మక చెడినవారులు ఉన్నారు, కానీ నమ్మి చెడినట్టి వారు ఈ లోకంలో లేరు అన్నారు. ఆమె అంటే నాకు భయమే. బాబా మధుర భాషణ. ఒకనాటి ఉదయం ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా దర్శనం కోసం మహిళలు నిశ్శబ్దంగా వరుసలలో మండపంలోకి చేరుకుంటున్నారు. ఇంతలో అక్కడ స్త్రీలు గేటు దగ్గర ఉండే ఒక మహిళా వాలంటీర్ వరుసలలో వచ్చేవారిని త్వరగా నడవమని, కూర్చున్న వారిని బాగా జరగమని పరుషమైన పదాలతో మాట్లాడసాగింది. లోపలకు వస్తున్న భక్తురాండ్రు ఆమె చేత మాటలు పడటం వల్ల ఎంతో బాధపడ్డారు. ప్రశాంతి కోసం ప్రశాంతి నిలయం వస్తే ఈమె మాటల వల్ల మనసంతా
కలవరమైపోయిందే అని ఒక భక్తురాలు మరింత వ్యధపడి ఈ విషయం స్వామికి చెప్పాలని నిశ్చయించుకున్నది. అదృష్టవశాత్తు ఆనాడు భగవాన్ బాబా కొందరు భక్తురాండ్రతో పాటు ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె అటువంటి మహోత్తరమైన అవకాశాన్ని తన వ్యక్తిగతమైన విషయాల్ని విన్నవించుకోవడానికి వినియోగించుకొనకుండా ఆమె అటువంటి మహోత్తరమైన అవకాశాన్ని తన వ్యక్తిగతమైన విషయాల్ని విన్నవించుకొనడానికి వినియోగించుకొనకుండగా ఆ మహిళా వాలంటీరు పౌరుష భాషణ గురించి స్వామికి చెప్పాలని భావించింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే ఆమె స్వామి మహిళల వైపు, ఆ వాలంటీర్ చూశారా ఎన్ని మాటలంటున్నదో, ఎంత కఠినంగా మాట్లాడుతున్నదో, ఇక్కడకు వచ్చినా కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నది, ఆమెను ఆ గేటు దగ్గర ఎందుకు ఉంచారు స్వామి అని తన బాధను వ్యక్తపరిచింది. ఆ మాటలు విని సత్యసాయిబాబా సింహాసనం నుంచి కొంచెం ముందుకు వంగి, బంగారు, నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఆమె అంటే నాకు భయమే అన్నారు. ఆ భక్తురాలు ఆ మాట విని ఆశ్చర్యంతో ఆనందంతో ఒక్కటే నవ్వుకున్నది. ఆ గది అంతా నవ్వులతో నిండిపోయింది. భక్తులకు భగవాన్ బాబా ప్రబోధించిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఇది. స్వామి ఆ మాటలు విని కోపగించి ఆ వాలంటీర్ని పంపించి వేయలేదు. కేవలం ఒక చిన్న మాటతో ఆ భక్తురాలి దుఃఖాన్ని మటుమాయం చేశారు. మీకు కూడా ఇలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా మాటలు నా సంభాషణలు గుర్తుకు తెచ్చుకొని ఆనందం పొందండి. మీకు కూడా ఇలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా మాటలు నా సంభాషణలు గుర్తుకు తెచ్చుకొని ఆనందం పొందండి. మీ కష్టాలను అవలీలగా మరిచిపోగలుగుతారు అని బాబా ప్రబోధించారన్నమాట. ఆ తర్వాత ఆ భక్తురాలు మరలా దర్శనానికి వచ్చేటప్పుడు, దర్శనం నుండి వెళ్ళేటప్పుడు ఆ వాలంటీర్ చేత అలా మాటలు పడుతూనే ఉంది. ఆ మాటలు పడినప్పుడల్లా సాయి కన్నయ్య మధురమైన మాటలు గుర్తుకు వచ్చి హాయిగా నవ్వుకుంటూ ఉంది. అందువల్ల ఏ కష్టం వచ్చినా సరే స్వామి దివ్య సంభాషణలను, దివ్య ప్రవచనాలను తలుచుకొనండి. కలిగిన కష్టం మేఘం వలె కదిలి వెళుతుంది. ఈ విధంగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి భగవానుడు అపారమైన అనుగ్రహంతో లోకానికి ఆనందానుభూతిని కలిగిస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరించేలా చేస్తున్నారు. నవవిధ భక్తులు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి నవవిధ భక్తులని మహాభాగవతం పేర్కొన్నది. ఇవన్నీ భగవంతునిలో చేరటానికి క్రమానుగతమైన సోపానాలు వంటివే. ప్రశాంతి నిలయం చేరిన లక్షలాది భక్తుల అనుభూతులకు అద్దం పట్టే ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాము. మొదటగా మనం సత్యసాయి పరమాత్ముని గురించి వింటాము. అనంతరం జిల్లాలో పుట్టపర్తి క్షేత్రములో సత్యసాయి భగవానుడు ఉంటారని, ప్రశాంతి నిలయ మందిరములో సాయినాథుడు ఉదయం సాయంత్రం దర్శనం ప్రసాదిస్తారని, అరుణకాంతులు చిమ్మే పొడవాటి అంగీతో, నల్లని శిరోజ సంపదతో, ఆకర్షణీయమైన దివ్య రూపంతో స్వామి అనుగ్రహించే దర్శనం అద్భుతమైన ఆనందం కలిగిస్తుందని, స్వామి స్పర్శ మాత్రం చేతనే, మధుర భాషణం చేతనే కష్టాలను తొలగించగలరని, క్షణంలో శూన్యం నుంచి ఏ వస్తువునైనా సృష్టించగలరని, సంకల్పమాత్రంతో ఎటువంటి రోగమైనా నయం చేయగలరని, ఇలా భగవాన్ బాబా గురించి రకరకాలుగా వింటాము. ఇది మొదటి దశ, శ్రవణము. ఆ తర్వాత ఇంటికి వచ్చి మనము ఇంట్లో వారినందరినీ దగ్గరకు పిలిచి, నువ్వు విన్నావా ఈ చిత్రం? సత్యసాయిబాబా సాక్షాత్తు భగవంతుడట, ఆయన దయాసముద్రుడట, ఆయన ప్రేమావతారుడట అని వాటికి ఉదాహరణలు విన్నవి చెప్తూ ఆ భగవంతుణ్ణి అనేక రీతులుగా స్తుతిస్తాము. ఇది రెండవ దశ, కీర్తనము. ఏ నాటికైనా పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించాలనే కాంక్ష ఏర్పడుతుంది. మనసంతా స్వామి ధ్యాసలో నిండిపోతుంది. స్వామి దివ్యలీలలు విన్నవి గుర్తుకు వచ్చి ఆశ్చర్యానందాలు కలుగుతాయి.
స్వామిని గురించి ఒకటే తలుపులు. ఇది 3వ దశ, స్మరణము. తర్వాత ఒక శుభ సమయములో పుట్టపర్తి చేరుకున్నాము. దర్శనంలోకి వెళ్ళి కూర్చున్నాము. ఉదయకిరణ కాంతులలో, అరుణకిరణ కాంతులతో బాబా మెల్లమెల్లగా వచ్చి ఎదుటనే నిలబడ్డారు. అప్పుడు ఆనంద పార్వశ్యంతో దిగ్భ్రాంతి చెంది ఆ దివ్య సుందర పాదపద్మాలను కళ్ళకద్దుకున్నాము. ఇది 4వ దశ, పాదసేవనము. స్వామి అపారమైన దయతో కోరికల గదిలోకి పిలిచారు. వెళ్ళి భగవంతుని పద్మాల దగ్గర కూర్చున్నాము. సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలపై పుష్పాలను ఉంచాము. అప్పుడు భగవాన్ బాబా, బంగారు, వాడిపోయే ఈ పుష్పాలు కాదు నాకు కావలసింది, హృదయ పుష్పం అన్నారు. స్వామి తీయని స్వరం విన్నప్పుడు మనసులో కోటి వీణలు మీటినట్లు అయ్యింది. ఇది 5వ దశ, అర్చనము. బాబా మనకు దగ్గరగా సింహాసనంపై ఆసీనులయ్యారు. దివ్యానందంతో మనసంతా నిండిపోయింది. మన జీవితాలలో జరిగిన అనేక సన్నివేశాలు బాబా ఎంతో కరుణతో గుర్తు చేశారు. బాబా సర్వజ్ఞత్వానికి దిగ్భ్రాంతి కలిగి ఆశ్చర్యానందాలతో బాష్పధారలతో బాబాకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తాము. ఇది 6వ దశ, వందనము. అప్పుడు భగవాన్ బాబా చల్లగా చూస్తూ మెల్లగా నవ్వుతూ, బంగారు, నీకు ఏమి కావాలి అన్నారు. స్వామి, మీరు అనుమతిస్తే మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అన్నాము. ఇక్కడ నీవు ఏమి చేస్తావు అన్నారు స్వామి. మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను స్వామి అన్నాము. ఇది 7వ దశ, దాస్యము. కొంతసేపు ఈ విధంగా సంభాషణ జరిగిన తర్వాత భగవాన్ బాబాతో స్నేహం ఏర్పడింది. స్వామి, నాకు ఫలానా కష్టాలున్నాయి అన్నాము. అందుకు స్వామి, నేనున్నాను కదా బంగారు, ఎందుకు భయపడతావు? నేను నీ ఇంట వెంట జంట కంట ఉంటూ రక్షిస్తూ ఉంటాను అన్నారు. ఇలా భగవంతునితో ఏర్పడిన మైత్రి వల్ల ఎంతో ధైర్యం కలిగింది. ఇది 8వ దశ, సఖ్యము. కొన్నాళ్ల తర్వాత భగవాన్ బాబా, ఏమి కావాలి నీకు అని అడిగారు. అప్పుడు స్వామి, నాకు ఏమీ వద్దు, నేను నీవాడును, నన్ను ఒక ఉపకరణంగా వాడుకో, నేను నిమిత్తమాత్రుణ్ణి అన్నాము. ఇది 9వ దశ, ఆత్మ నివేదనం. ముందు మీరు అడిగింది నేను ఇస్తాను, తర్వాత నేను ఇచ్చేది మీరు అడిగేలా చేస్తాను అని సాయినాథుని ప్రవచనం కదా. ఈ నవవిధ భక్తులు సాయినాథుని శ్రీచరణముల చెంత చేరటానికి, సంసార సాగరమును తరించటానికి నవ సోపానములే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, దయామయుడు అయిన శ్రీ 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 సత్యసాయి పరబ్రహ్మ స్వరూపిణి దివ్య చరిత్ర సంపూర్ణము. ఆ సచితానంద పరబ్రహ్మ స్వరూపుడు లోకములన్నిటికీ శుభములను ప్రసాదించుగాక అని అనేక విధముల ప్రార్థిస్తూ స్వామి అనంత వైభవమునకు అద్దం పట్టే ఈ తపోవన దివ్య గ్రంథాన్ని భవభయహారములైన స్వామి దివ్య పాద పద్మములపై భక్తితో సమర్పిస్తున్నాను. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 18వ అధ్యాయము సంపూర్ణం. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము సంపూర్ణం.